అవును. రిజల్ట్స్ వచ్చినాయంట కదా! టైంకి వస్తుంది. అవునండి, అదే. పొద్దునే వచ్చినాయి. మీ వాడికి ఎంత వచ్చినాయా కనుక్కొని ఇది ఒక పోదామని తిన్న ప్రాణానికి ఇట్లొచ్చిన అంటే ఎట్లాగో ఇక్కడ నుంచే వచ్చింది. పోతున్నా. వాళ్ళ కాల్ సో, వేయలేదు వదినా, కనుక్కొని పోదాం జోక్స్ చచ్చిపోతే అనుకున్నా. బాగుండదు. ఏమిరా బాగున్నావా? వచ్చిందేంటి నా దా, దా, దా. దరిద్రానికి? నీ గురించే మాట్లాడుతున్నాం. దా కూర్చో. రిజల్ట్స్ వచ్చినాయంట కదా! వచ్చినాయి. మరేమైంది? అంటే అదే పాస్ అయినా అన్ని. వదిన, మా పెద్ద బావ గారి కూతురికి ఎంత వచ్చింది తెలుసా? 98% చిట్టీలు పెడితే కానీ పాస్ కదా అది. నువ్వు జాబ్ లకు అప్లై చేస్తున్నావా? నాకు ఏడుస్తాడు జాబ్. ఇదే నీ పాటికే ప్లేస్మెంట్స్ వచ్చేస్తుంటాయి కదా. వస్తున్నాయి ఒక 3 వచ్చినాయి అంతే. అంటే మా పెద్ద బావ గారి కూతురికి మొదలు ఆల్రెడీ పెట్టిందా? జాబ్ వచ్చేసింది వదిన. మీ చిన్న కొడుకు ఏం వాడిని చేస్తున్నాడు? కూడా వదలట్లేదు ఇది. వాడితే ముందు లేజే స్కూల్ వాడు. అవునా? వాడికి ఎంత వస్తున్నాయి ఏంది మార్కులు? పర్లేదు వదినా, ఏముంది. మా పనామే సారా చెబితే సార్లు ఇప్పుడు నా ప్రాణానికి. చిన్న స్కూల్ వదిన. అసలు ఆ అమ్మాయి టాపర్. అసలు ఎంత ప్రౌడ్ గా నాకు కూడా ప్రాబ్లం. వాడు చెప్పుకుంటుందో మాత్రం పోతే గంట సేపు ఫోన్ వదలడు. చూడండి. దీని కడుకొని చూసుకోదు కానీ మళ్ళీ మమ్మల్ని. మా కొడుకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవమ్మా. ఉంటే వాడిని రుద్ది 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 పెడుతుండే. అప్పటికే రుద్దినా నేను. అందుకేనా మీరు పెట్టి చుట్టూ తిరుగుతున్నాడు? వాడికి ఏమైంది? మంచిగానే సెటిల్ ఏంది అయింది. అమీర్పేటలో కాగితాలు ఎరుకునే వాళ్ళలాగనా? అవునత్తా, మొన్న అమీర్పేటలో చూసాను. ఎంత వస్తాయండి కాగితాల మూటకి? ఆగాగు, ఏదో ఫోన్ వస్తుంది. పోయి వస్తా. కొడుకునేమో కొత్త కాగితాల పోయి మూట వస్తా. అదే దొరుకుతుంది. నీ రిజల్ట్స్ గురించి కనుక్కుందామని వచ్చిన అంతే. నాకు వేరే పని ఉంది వదినా. లేదు అవును మమ్మీ, పోనీ కాగితాలు ఎరకాలి.